భయం చాలా ఇంపార్టెంట్. దేవుని భయం, దేవుడు సమస్తం మనకి చేయగలుగుతాడు. దేవునికి మహిమ కలుగుందాక. ప్రతి కార్యం ఆయనదే, ప్రతి సంతోషం ఆయనదే, ప్రతి సమాధానం ఆయనదే. వాక్యము మన హృదయంలో స్థిరపరచబడాలి. వాక్యం ఎంత హృదయంలో నింపుకుంటామో మన జీవితానికి కావాల్సిన ప్రతి దాన్ని సమకూర్చబడితే మన జీవితానికి కావాల్సిన ప్రతి దాన్ని దేవుడు మనకు అనుకూలత దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అబ్రాహాము జీవితం మనకు నేర్పుతున్న పాఠం ఏంటి అంటే విధేయతతో కూడిన పాఠం. హల్లెలూయా. విధేయతతో, వినయముతో అబ్రాహాము ఇస్సాకును తీసుకొని వచ్చినప్పుడు సారమ్మ కూడా చెప్పలేదంటే దేవుడికి లోబడ్డాడు. మనం ప్రతి విషయంలో దేవుడు చెప్పిన మాట, లేదు ప్రభు ఇవాళ చెయ్యలేను, రేపు చేస్తా, రేపు పోతా, రేపు వస్తా, రేపు ఇస్తా, రేపు తింటా, అట్లాంటివి మనం ఏమి కూడా చెప్పడానికి లేదంట. దేవుడు చేస్తున్న ప్రతి ఆయన ఎంతో ఘనుడు అని మనం ఎన్నుకున్న దేవుడు. హల్లెలూయా. లోకంలో ఎన్నో ఉన్నాయి, 3,000 కోట్ల ఎన్నో ఉన్నాయి. ఆయన ఎన్నో కోట్ల ఉన్నాయి, అన్ని చెత్త చెదరాలు. కానీ దేవాది దేవుడు ఏం చేసిండు? నేను నిజమైన దేవుడిని. హల్లెలూయా. నేను ప్రాణం పెట్టిన నీ కోసం, రక్తం కార్చిన ఆక రక్తం పట్టు చూడు. ఈ మేకులు నీ కొరకే, ఆ పాదాలలో కుట్టిన మేకులు నీ కొరకే. నువ్వు బంధకాలలో పడకుండా, నీ కాళ్ళు చిక్కులు పడకుండా, నీ చేతులు తప్పు చేయకుండా, పాపం చేయకుండా, ముల కిరీటం నీ కొరకే. నీ తలంపుల ఆలోచనలు అన్ని నా వైపే ఉండాలి. నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే అని దేవుడు అన్ని కూడా నీ కొరకు, నా కొరకే సిద్ధపరిచాడు. ఆయన ఒక జీవితం మనం జీవించడానికి, సమస్తము సమకూర్చడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న గొప్ప యోసేపుకి ధర్మశాస్త్రం లేదు అప్పటికి, లేకపోయినప్పటికీ పైనుంచి నిఘా నా మీద ఉంది, పైనుంచి కెమెరా నా మీద పెట్టిండు దేవాది దేవుడు. ఆయన తప్పు చేయొచ్చు, ధైర్యంగా తప్పు చేయొచ్చు. ఇది తప్పు అని చెప్పేవాళ్ళు లేరప్పుడు. కానీ ఆ తప్పును కూడా ధైర్యంగా, సమస్యకు నువ్వే ధైర్యంగా నిలబడాలి, ధైర్యంగా ఎదిరించాలి. ప్రతి సమస్యకి జవాబు ఆ దేవుడే కాబట్టి ఎవ్వరి వల్ల భయపడడానికి వీలేదు. నరమాత్రం నన్ను ఏం చేయగలరు? ఏమి చేయలేరు. దేవునికి స్తోత్రం. అలాగే దేవాది దేవుడే సమస్తము చేయగలరు. క్షణమాత్రం ఉండి అంతలో కనబడి అంతలో మాయమయ్యే నరులకు నువ్వు ఎందుకు భయపడతావు కదా? దేవునికి స్తోత్రం అని దేవాది దేవుడు మన నోదార్చి బలపరిచి నడిపిస్తూ దేవుడిస్తున్న గొప్ప ఆధిక్యత ఎంత గొప్పదంటే అబ్రాహామును, ఇస్సాకును, యాకోబును, యోసేపును కూడా దేవుడు భయపడేటట్టు చేసి. యోసేపు భయపడ్డాడంట. అయ్యో తప్పు చేస్తా కరెక్టే, నన్ను అడిగేటోళ్ళు లేరు, అసలు ఎవ్వరు కూడా లేరు. ఆమె కూడా తప్పు దాచేది, ఎవరు చెప్పకపోయేది. కానీ నా పైన నా అధికారి ఉన్నాడు, నా యజమానుడు ఉన్నాడు. నా యజమానుడు నా మీద దృష్టించుడు, మన యజమానుడు మన మీద దృష్టించుడు. మన త్రోవలు ఆయనకు అప్పగించుకోవాలి, మన పనులు ఆయనకు అప్పగించుకోవాలి, మన క్రియలన్నిటినీ సబబుగా చేయాలి, మన ప్రవర్తన అంతా ఆయన అధికారానికి అప్పగించుకోవాలి. ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన సమస్తం మనకు చేయగలడు. సమస్తం ఆయన ఆధీనంలో పెట్టుకొని మనల్ని నడిపిస్తాడు. ఎవరి ఆధీనంలో ఉంటే మనం ఇటు వదిలిపోతాం. ఆయన ఆధీనంలో మన జీవితాలు. అబ్రాహ్మణుడంట, ప్రభు ఆ చిత్తం నేను వింటా, నువ్వేం చెప్తున్నావు నాకు అది చెప్పు అని అబ్రాము అన్నాడట. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవుడు చేస్తున్న తండ్రి దేవానికి మన స్తోత్రాలు, గొప్ప అద్భుత ఆశ్చర్యకారాలు చేసిన తండ్రి బిడ్డలు దీవించి ఆశించుకుని బుజ్జుపరిచి అబ్రాహ్మ సంతానంగా అన్ని రంగాల్లో ఆశీర్వదించింది. అబ్రాహ్మ దీవించినట్టు బిడ్డలు విధేయత కలిగి కుటుంబాలు కట్టుకుంటున్న కృతజ్ఞత చెల్లిస్తే యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.